హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో క్విక్ అండ్ టేస్టీ రెసిపీ ఒకటి మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే టమాటో రైస్. రెసిపీలోకెళ్ళిపోతే ముందుగా మీడియం సైజ్ టమాటాస్ ఒక 3 తీసుకొని అవి కట్ చేసుకొని అందులోకే మీ కారానికి తగ్గట్టు 4 లేదా 5 పచ్చిమిరపకాయలు, ఒక ఇంచు అల్లం, అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు అన్నీ ఏసి స్మూత్‌గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ ఏసుకొని బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, అనాస పువ్వు, జాపత్రి ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని అవి లైట్‌గా ఫ్రై అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ షాజీరా అది లేకపోతే కనుక జీలకర్ర అయినా వేసుకోవచ్చు. జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న 1 బిగ్ సైజ్ ఆనియన్‌ని వేసుకోండి. ఆనియన్ లైట్‌గా కలర్ చేంజ్ అయ్యాక క్యారెట్, అలాగే ఫ్రోజన్ గ్రీన్ పీస్, అలాగే జీడిపప్పు వేసుకొని అవి కూడా లైట్‌గా ఆయిల్‌లో మగ్గనివ్వండి. లైట్‌గా ఆయిల్‌లో మగ్గినాక ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టమాటో ప్యూరీ వేసుకోండి. టమాటో ప్యూరీ వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి. పచ్చివాసన పోయాక అందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని అవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించండి. అవన్నీ బాగా మగ్గినాక ఇప్పుడు అందులోకి ఎసరు పోసుకోవాలి. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ పోసుకొని అవి బాయిలింగ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. వాటర్ అనేవి బాయిలింగ్ అయ్యాక ముందుగా మనం కడిగుంచుకున్న బియ్యాన్ని వేసుకోండి. బియ్యం వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ ఉడకనివ్వండి. 10-15 మినిట్స్ ఉడికినాక సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ ఏసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడకనిస్తే మన యమ్మీ అండ్ టేస్టీ టమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఓన్లీ ఆనియన్స్‌తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేకపోతే రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.